అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. నేను వైష్ణవి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నేను అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు. ఆ మాటను నిలుపుకోవటానికి ఈ వేద భూమిలో అంటే ఈ భరతవర్షంలో పూర్ణావతారంగా కాకపోయినా కాలానుగుణంగా కొన్నిసార్లు ఋషుల రూపంలో, కొన్నిసార్లు ధర్మాచార్యుల రూపంలో పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు. కలియుగంలో ధర్మం ఒక్క పాదంపై నిలుస్తుంది అని మనం పురాణాల్లో చదువుకున్నాము. అంటే కలియుగంలో ధర్మ సంస్థాపన కార్యాన్ని నిర్వహించటం అంత సులువైన విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలను మోక్షపథం వైపుకు నడిపించటానికి భూమిపై అవతరించిన భగవత్ స్వరూపమే శ్రీరామకృష్ణులు. జాతి జీవనాన్ని పునరుద్ధరింపజేసే శిక్షణను గడపటానికి, భారతీయ ఆత్మ తిరిగి పూర్వ వైభవాన్ని పొందటానికి శ్రీరామకృష్ణులు జనులకు మార్గనిర్దేశం చేశారు. వారు కలకత్తాలోని దక్షిణేశ్వరం రాణి రాస్మని కట్టించిన కాళికాలయంలో పూజారిగా ఉంటూ అక్కడే ఒక గదిలో నివసించేవారు. వారి దర్శనం కోసం అతి సామాన్యుల దగ్గరి నుండి అప్పటి సమాజంలోని ఎంతో మంది ప్రముఖులు కూడా వచ్చేవారు. అలానే రామకృష్ణులు కూడా కొంతమంది భక్తుల ఇండ్లకు వెళ్ళేవారు. అవి సత్సంగాలు లేదా భక్త సమ్మేళనాలు అనుకోవచ్చు. కలియుగంలో ముక్తిని పొందటానికి భక్తి మాత్రమే తరుణోపాయమని పదే పదే చెప్పేవారు గురుదేవులు. ఎలాంటి భక్తి అలవరుచుకోవాలో తెలపటానికి, అలాగే అత్యున్నతమైన వేదాంత విషయాలను సరళమైన రీతిలో చిన్న చిన్న కథల రూపంలో ఉదహరించేవారు. అసలు ఏ వేదాలు శాస్త్రాలు తెలియని పామరులకు కూడా ఇట్టే అర్థమయ్యేవి ఆ కథలు, ఉపమానాలు. ఒకసారి అధర్సేన్ అనే ఒక భక్తుడి ఇంటికి విచ్చేసి కొంతమంది భక్తులతో శ్రీరామకృష్ణులు కూర్చొని ఉంటారు. అక్కడికి వచ్చిన ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ అనే ఒక భక్తుడి పట్ల శ్రీరామకృష్ణులకు ఎంతో ప్రీతి. రామకృష్ణులు కొన్నిసార్లు కొన్ని భగవత్ కథలు చెప్పేవారు. మరికొన్నిసార్లు చెప్పిన కథలనే భక్తులచే అడిగి మరీ చెప్పించుకునేవారు. అలానే ఈశాన్ అనే భక్తుడిని ఉత్తరం పోస్టు చేసిన బాలుని కథ మాకు చెప్పండి ఒకసారి అని అడుగుతారు. ఈశాన్ చిరునవ్వుతో ఇలా చెబుతారు. ఒకసారి ఒక బాలుడు భగవంతుడే సృష్టికర్త అని ఒక ప్రవచనంలో విన్నాడు. వెంటనే తన ప్రార్థనలను అన్నీ ఒక ఉత్తరంలో రాసి దాన్ని తపాలా డబ్బాలో అంటే పోస్ట్ బాక్స్లో వేశాడు. ఆ ఉత్తరం మీద చిరునామా ఏమని రాశాడో తెలుసా? స్వర్గం అని రాశాడు. అక్కడ ఇక్కడ ప్రవచనాల్లో భగవంతుడు స్వర్గంలో, వైకుంఠంలో ఉంటాడని ఆ బాలుడు విని ఉంటాడు. ఈ కథ విన్న తర్వాత అందరూ నవ్వుకున్నారు. అప్పుడు శ్రీరామకృష్ణులు మందహాసంతో, చూశారా, ఆ బాలుని వంటి దృఢ విశ్వాసం మనకు కావాలి. అప్పుడు మాత్రమే పరమాత్మని పొందగలం అని చెబుతారు. గురుదేవులు మళ్ళీ సాధువు హృదయం అన్నిటికంటే మహోన్నతమైనది, విశాలమైనది, దీని గురించి చెప్పండి అని అడుగుతారు. ఈశాన్ ఇలా చెబుతాడు. మన పరిసరాలలో కనిపించే అతిపెద్ద వస్తువు ఈ భూమి. కానీ ఈ భూమి కంటే విస్తృతమైనది సాగరం. సాగరం కంటే పెద్దది ఆకాశం. కానీ శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని, ఇంకో పాదంతో పాతాళాన్ని ఆక్రమించాడు. ఆ మహావిష్ణువు పాదమే సాధువుల హృదయాల్లో ప్రతిష్ఠితమై ఉంది. అంటే సాధువు హృదయమే అన్నిటికంటే మహోన్నతమైనది, అత్యంత విశాలమైనది అని చెబుతాడు. ఇలాంటి కథలు, ఉపమానాల ద్వారా ఆయన వేదాలు, పురాణేతిహాసాలు, ఇంకా ఎన్నో శాస్త్రాల్లోని సారాన్ని ఇక్షురసంలాగా భక్తులకి అందించేవారు. శ్రీరామకృష్ణులు ఒక అసాధారణ వ్యక్తి. కేవలం ఆయన బోధలు కాదు, ఆయన జీవితం మహామహిమాన్వితమైనది. ఆధ్యాత్మిక సాధకునిగా ఆయన జీవితం విలక్షణమైనది. ఆయన ఇచ్చిన సందేశం కూడా అసాధారణ ఔన్నత్యాన్ని కలిగి ఉంది. మహర్షులు, ఇతర అవతారాలు ఏమి బోధించారో ఆయన తన జీవితం ద్వారా వాటిని నిరూపించారు. గ్రంథాలు కేవలం సిద్ధాంతాలే, కానీ ఆయన వాటికి సజీవ తార్కాణం. ఆ మహనీయుడు
తన 50 సంవత్సరాల జీవిత కాలంలో 5,000 సంవత్సరాల జాతి ఆధ్యాత్మిక జీవనాన్ని జీవించి చూపారు అని రామకృష్ణుల వారి ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానంద అంటారు. రామకృష్ణుల వారి వంటి సద్గురువుల జీవితం, సందేశం ఈ కలియుగంలో సంసార దావాగ్నిలో దహించుకుపోతున్న వారికి నిస్సందేహంగా ఉపశమనం ఇవ్వగలదు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నమస్తే. జై హింద్.